రాష్ట్రాలలో రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. ఉదయం వేసే బెనిఫిట్ షో కోసం రాత్రి నుంచే థియేటర్ల దగ్గర గడిపారు ఫ్యాన్స్. మరోవైపు టికెట్లు దొరక్కపోయినా సినిమాపై టాక్ అయినా తెలుసుకోవచ్చని వచ్చారు ఇంకొంతమంది ఫ్యాన్స్. దీంతో థియేటర్ల దగ్గర రాత్రి నుంచి సందడి వాతావరణం నెలకొంది. రాజమండ్రిలో సినిమా గురించి అభిమానులు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్ల దగ్గర కోలాహలం నెలకొన్నది. రాజమండ్రిలోని అన్ని థియేటర్ల వద్ద కూడా ఈ రోజు సినిమాని ప్రదర్శించడం జరుగుతుంది. దీంతో అభిమానులందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడ థియేటర్ల వద్దకు చేరుకుని సినిమా చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రతి థియేటర్ దగ్గర కూడా ఇదే విధంగా రాజమండ్రిలోని అన్ని థియేటర్ల దగ్గర కూడా ఇదే విధంగా కోలాహలం నెలకొన్నది. అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా తన అభిమాన నటుడు సినిమా చూడాలనే ఆతృతతోటి చాలా ఉన్నది. ఈసారి ఈ సినిమాలో కాటమరాయుడులో కూడా డిఫరెంట్ గా నటించడంతో ఈ అభిమానులందరూ కూడా ఎక్కువగా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అనే ఉత్సాహంతో ఈ ఉత్సాహం కనిపించడం జరుగుతున్నది. అయితే ఉదయం ఈ రోజున బెనిఫిట్ షోని ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే కూడా ఈ అన్ని థియేటర్లో కూడా సినిమాలు ప్రదర్శించడం జరుగుతున్నది. దీనిలో భాగంగానే అందరూ కూడా అభిమానులందరూ కూడా థియేటర్ల వద్దకు చేరుకొని వాళ్ళ అభిమానాన్ని చాటుకునే విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి సినిమాలో కూడా ఈ సినిమాలోని ప్రతి నటుడుగా కూడా ఈయన పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో నటించడం జరిగింది. వీళ్ళ అభిమానుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. ఎలాగున్నదండి ఫస్ట్ ఇప్పుడు రావడంతో సినిమా ఎలాగుంటుంది అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అసలు పవర్ స్టార్ తన పవర్ చూపిస్తాడు అంతే. పవర్ స్టార్ చెప్పండి ఎలాగుంటుంది సినిమా? సూపర్ హిట్ అండి, పక్కా. అది వాటికి కన్ఫర్మ్ 100% పక్కా. ఎలాగున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎలా కనపడుతున్నారు? పవన్ కళ్యాణ్ చాలా సూపర్గా కనపడుతున్నారండి. నిజంగా కొత్తగా డిఫరెంట్గా కనపడుతున్నారు. నిజంగా ఎలాగుంటుంది అనుకుంటున్నారు సినిమా? ఎలా ఉంటుందండి, ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పడమే ఉందండి. సూపర్ అండి నిజంగా. చెప్పండి ఎలాగున్నారు పవన్ కళ్యాణ్ గారు? చాలా ఇప్పటికే వాల్ పోస్ట్లో ఆల్చల్ చేస్తున్నారు. ఎలాగుంటుంది అనుకుంటున్నారు? సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంతే. నీ హ్యావ్ బెస్ట్ ఆఫ్ లక్ పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ కూడా సినిమా చూడటానికి వీళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా థియేటర్ల వద్దకు చేరుకుని చాలా కోలాహలంగా ఇక్కడ సందడి చేయడం జరుగుతున్నది. అయితే మొదటి సినిమా రిలీజ్ కనుక వీళ్ళందరూ కూడా ఈరోజు తొలి రోజున మొదటి షోని చూడాలని చెప్పి ఉత్సాహంతో వీళ్ళందరూ ఉండడం జరిగింది. దాంతో థియేటర్ల దగ్గర వద్దకు చాలా భారీగా చేరుకుని వీళ్ళందరూ కూడా తమ అభిమాన నటుడు సినిమాని మొదటి ఆటనే కూడా చూడాలనే అభిమానంతో ఉండటం జరుగుతున్నది. అయితే మీరు అభిమానులందరూ కూడా ఎలాగుంటుంది అనుకుంటున్నారు సినిమా? ఇప్పుడు వాల్ పోస్టులు అన్నీ కూడా చాలా ఎదుగు ఉన్నాయి. ఆడియో రిలీజ్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నది. ఎలాగ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతున్నాను. బాగుంటుంది. ఎలాగున్నాయి వాల్ పోస్టులు అవన్నీ కూడా ఎలాగున్నాయి? బాగున్నాయండి. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎలా కనపడుతున్నారు డిఫరెంట్గా? డిఫరెంట్ లుక్. పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ పవన్ కళ్యాణ్. బాగుంటుంది సినిమా, బాగుంటుంది. పవర్ స్టార్ చెప్పమ్మా ఎలాగుంటుంది సినిమా? ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందండి. ఎలాగున్నారు పవన్ కళ్యాణ్? ఎలా కనపడుతున్నారు? ఇంకా యంగ్స్టర్లు రెడీ అయ్యండి. ఇంకా ముందు మీద ఇంకా అందంగా రెడీ. సినిమాలు బాగా కనపడ్డాయి. పంచి కట్టుకుని ఆ విధంగా ఉండడం ఎలాగ ఉన్నది? ఇప్పుడు ఏ సినిమాలో కూడా ఈ విధంగా లేదు. ఈ సినిమాలో ఏ విధంగా తెలుగు స్టార్లా కనపడ్డాడు. అది కాబోయే సీఎం కూడా ఆయన. కాటమరాయుడు అంటే మరి ఒక రకంగా కనబడుతున్నాడు. మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా కాటమరాయుడు నిజంగా హిట్ అవుద్దని మేము మనసారా ఫ్యాన్స్ అందరూ కూడా మరీ కోరుతున్నాం. సినిమా బాగుంటుందని కోరుకుంటున్నాం. అయితే ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్గా ఒక పంచి కట్టుకుని ఒక హుందాతనంగా ఒక తెలుగుదనం ఉట్టుపడే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. ఈ ఉగాది సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాలోనే ఈ తెలుగుదనం ఉట్టుపడుతుంది. అలాగే ఉగాదికి సంబంధించి ఈ కాటమరాయుడు సినిమా హిట్ అవుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ సినిమా చూడటానికి అందరూ కూడా ఉత్సాహపడుతున్నారు. ఈ మరో కొద్దిసేపట్లో ఈ సినిమా ప్రదర్శించడం కారణంగా అభిమానులందరూ కూడా ఇప్పటికే థియేటర్లు చేరుకుని ఆ థియేటర్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఇప్పుడు బెనిఫిట్ షో వేయటం జరిగి మొత్తం రాజమండ్రిలో ఉన్న అన్ని సినిమా థియేటర్లో కూడా ఎలాగే వేయడం జరుగుతున్నది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే అమలాపురం, కాకినాడ అన్ని థియేటర్లను కూడా ఉదయం నుంచి కూడా ఈ బెనిఫిట్ షోలు ప్రదర్శించడంతో అభిమానుల కోలాహలం ఇదే విధంగా కొనసాగుతుందని కానీ చెప్పవచ్చు. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కాటమరాయుడు చిత్రం బెనిఫిట్ షో
తెల్లవారుజామున 4 గంటలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 100 థియేటర్లో పైగా ప్రదర్శితమవుతుంది. 4 గంటలకు ప్రారంభమైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇప్పుడే బయటకు వస్తున్నారు. పెద్ద సంఖ్యలో తెల్లవారుజామున అర్ధరాత్రి 12 గంటల నుంచి సినిమా థియేటర్ వద్దకు చేరుకొని 4 గంటలకు థియేటర్ లోపలికి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది అభిమానులు సినిమా చూసి వస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందో. ఏం చెప్తారు చెప్పండి మీరు. సినిమా ఎలా చాలా బాగుందండి. చాలా బాగుందండి సినిమా. చాలా బాగా యాక్ట్ చేశారండి. ఈ సినిమాలో మీకు ఏమి బాగా నచ్చింది? హైలైట్స్ అన్ని ఫైట్స్ అండి, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ చూడడం, ఫైట్ చేయడం చాలా బాగుంది. ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఫైట్లు చేశాడంటే అభిమానులు చెప్తున్నారు. ఫస్ట్ షో బెనిఫిట్ షో నుంచి బయటకు వచ్చిన అభిమానుల కేరింతలను మనం చూడవచ్చు. జనసేన యొక్క ఫ్లాగ్ తో కూడా కొంతమంది తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్న చూడొచ్చు. ఇక్కడ మొత్తం మీద తిరుపతి ఇక్కడ తిరుపతిలోనే గ్రూప్ థియేటర్స్ వద్ద ఉన్నాము. పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న అభిమానులు సినిమా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వీరంతా ఇప్పటికే తెల్లవారుజామున ఒక బెనిఫిట్ షో చూసిన తర్వాత మరికొంతమంది సినిమాకు వెళ్ళడానికి వేలాదిగా థియేటర్ వద్దకు చేరుకుని లోపలికి వెళ్ళడానికి చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పండి సినిమా ఎలా ఉంది? కాటం రైడ్ సినిమాలో మీకేం నచ్చింది? సినిమాలో మీకేం బాగా నచ్చింది? సినిమా మొత్తం అంతా బాగా నచ్చింది. జై పోస్టర్ పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ ఆయన ఫైట్లు కానీ డిఫరెంట్ స్టోరీ. గబ్బర్ సింగ్ తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ గ్యారంటీ. గబ్బర్ సింగ్ అత్తారింటికి దాని తర్వాత చాలా డిఫరెంట్ గా కనుక్కున్నాడు పవన్ కళ్యాణ్. సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ పంచకట్టులో హైలైట్. పంచకట్టు సినిమా మొత్తానికి హైలైట్. సినిమా మాత్రం 100 రోజుల పైన చూపించాడు. సూపర్ కేక. పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా ఈ చిత్రంలో నటించడం, ముఖ్యంగా రాయలసీమ యాసలో మాట్లాడడం కానీ అదేవిధంగా పంచకట్టులో తమ అభిమాన నాయకుడితో చాలా అందంగా కనిపించడం చెప్తారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధాలతో పాటు సినిమా మొత్తం చాలా సామాజికంగా సందేశాన్ని సినిమా ఉంది. సూపర్ మూవీ. 100 సూపర్ హిట్ మూవీ. సినిమా పూర్తి స్థాయిలో సిల్వర్ జూబ్లీ చిత్రంగా ఆడుతుందని అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సినిమాలో ఆహార్యంతో పాటు ముఖ్యంగా పంచకట్టులో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఈ విధంగా చూస్తామని ఈ సినిమాలో నటన అదేవిధంగా ఫైట్లతో పాటు అత్యద్భుతంగా నటించాడని సినిమా మొత్తం మీద అన్ని స్థాయిల్లోనూ అభిమానులనే కాకుండా కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సమేతంగా చూడొచ్చు విధంగా సినిమా ఉందని మీరు అంటున్నారు. ఇక్కడ బెనిఫిట్ షో చూసి వస్తున్న అభిమానుల ఆనందాన్ని సినిమా విజయవంతంగా తమ అంచనాలకు తగ్గట్టు ఉందని అభిమానులు ఎక్కడ ఏ విధంగా నిరుత్సాహపరిచిన రీతిలో ఈసారి సినిమా వచ్చిందని. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమాను అభిమానులు సంతృప్తిపరిచే స్థాయిలో ఉండడే కాకుండా కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా ఉందని అన్నదమ్ముల మధ్య సంబంధాలతో పాటు రామలక్ష్మణ్ కంపోజ్ చేసిన ప్రతి ఫైట్ ఆహ్లాదకరంగా ఉందని, ముఖ్యంగా ఫైట్స్ గతంలో ఏ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయని అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థియేటర్ నుంచి వస్తున్న అభిమానులు కేరింతలు కొడుతూ బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతున్నట్టు తమ అభిమాన నాయకుడు తమ అంచనాలకు మించి ఈ సినిమాలో కనిపించాడు. ముఖ్యంగా రాయలసీమ గెటప్లో పంచకట్టుతో ఆయన నటన వైవిధ్యంగా ఉందని వీరు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.